సో మార్కెటింగ్ అనేది ఎలా స్టార్ట్ చేశారు మేడం? ఇప్పుడు ఎలా ఉంది? ఎక్కడెక్కడికి పంపిస్తున్నారు? యాక్చువల్లీ నేను మార్కెటింగ్ మీకు ఆ రోజు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. మార్కెటింగ్ స్టార్ట్ చేసినప్పుడు మాత్రం నేను ఒక టన్ను తీసుకొచ్చి నేను స్టార్ట్ చేశాను. ఫస్ట్ హోటల్స్ కే వెళ్ళాను. కానీ నేను ఈ యూట్యూబ్ లో నేను ఈ వీడియో చేసిన తర్వాత నేను అసలు ఒకరి దగ్గరికి వెళ్ళి కారం కావాలని అడిగే అంత టైం కూడా నాకు సరిపోవట్లేదు. యాక్చువల్లీ అంతకుముందు మార్నింగ్ అంతా నేను ఆఫీస్ లో ఉండి మధ్యాహ్నం నుంచి వెళ్ళి హోటల్స్ కి వెళ్ళి అలాగే సూపర్ మార్కెట్స్ కి వెళ్ళి షాపులకి వెళ్ళి అడిగొచ్చేదాన్ని. కానీ ఇప్పుడు నాకు ఈ యూట్యూబ్ లో రోజుకి ఒక 20-25 కాల్స్ వస్తున్నాయి అమ్మా. ఆ కాల్స్ రిసీవ్ చేసుకోవడం, వాళ్ళకి స్టాక్ పంపించడం, వాళ్ళకి శాంపిల్స్ పంపించడం, ఇవన్నీ కొరియర్ చేయడం అనేది బాగా బిజీ అయిపోయాను. భగవంతుడి దయ వల్ల మన కారంలో క్వాలిటీ ఉండటం వల్ల, మన కారం చాలా రేటు తక్కువ అవటం వల్ల కస్టమర్స్ నా దగ్గరికి వస్తున్నారు. నేను ఇంకో విషయం ఏంటంటేనమ్మా, అంటే ఇవాళ 10 రూపాయలకి బిజినెస్ చేయడం అనేది ఎవరూ లేరు, నాకు తెలిసి అబద్ధం. 10 రూపాయలకి బిజినెస్ చేస్తున్నాం అని చెప్పే మాట అందరూ అబద్ధం అమ్మా. నేను రియల్ గా చెప్తున్నాను, నేను గాడ్ ప్రామిస్ కి చెప్తున్నాను. నేను 10 రూపాయల మార్జిన్ తోనే నేను బిజినెస్ చేస్తున్నా. ఇవాళ కారం డీలర్స్ కి ఎవరికైనా కూడా 210 రూపాయలు డీలర్స్ కి ఇచ్చానమ్మా. నేను 210 రూపాయలు అంటే 200 రూపాయలు పడుతుంది. యాక్చువల్లీ లాస్ట్ టైం కన్నా ఇప్పుడు 20 రూపాయలు పెరిగింది. ఇప్పుడు ఈ 210 రూపాయలకి నేను డీలర్కి ఇస్తుంటే నాకు ఒక్క రూపాయి కూడా మిగలట్లా. రూపాయి మిగలకోకుండా మీరు ఎందుకు చేస్తారని చెప్పి అడుగుతుంటే, నేను ఈ 2 months మనకి బిజినెస్ వెళ్ళేటప్పుడు రేపు జనవరి వస్తే మన కాయ తగ్గుద్ది. మిరపకాయ పంట ఎక్కువ వస్తుంది కాబట్టి కొంచెం కాయ తగ్గుద్ది, అప్పుడు మనం బెనిఫిట్ పొందుతాము. ఇప్పుడు మనం ఆల్రెడీ రెగ్యులర్ గా ఇచ్చే వాళ్ళకి ఇప్పుడు వెంటనే పెంచితే మళ్ళీ కారం ఒక 10 రూపాయలు అంటే వాళ్ళకి దాదాపు 100 కేజీల మీద వచ్చేటప్పటికి మీకు 1000 రూపాయలు తేడా వస్తుంది. అలా వద్దని చెప్పేసి నేను రేటు కూడా పెంచలేదు. నాకు నిజంగా నాకు కస్టమర్ దేవుళ్ళు అందరూ కూడా తీసుకున్న వాళ్ళందరూ కూడా మళ్ళీ ఎత్తుక్కొని మళ్ళీ నా దగ్గర తీసుకుంటున్నారు మేడం. నిజంగా గాడ్ గిఫ్ట్.